దేవుడొక్కడని చాటి చెప్పు శ్రీ కల్పగురి ప్రభుకుమార్ గారు ఆర్ఎస్ఎస్ సహ ప్రాంత ప్రచార స్వాగతం చేయాలనుకుంటున్నారు. దయచేసి మీరందరూ కూడా మీ స్థానంలో ఆశీని కాగలరు. సాంగ్ రెడీ ఉందన్న తొందరగా. ఇక ఈ స్వాగతానికి మంగళహారతితో బంగారు రంభాది సతులెల్ల చేరి ఎదుట గంభీర గతులను మీర నటనారంభములను మేలు కోరి కొలువ అంభోజాక్షుడవు వెంకటే చెంత చిలుకలు కలకల ప్రబల గెలుపు పావలు ముద్దు గులుక మీది కలికి చూపుల మొనలు తడుకని చింత వచ్చెను అలమేలు మంగ ప్రబల గెలుపు పావలు ముచ్చెను అలమేలు మంగ ఈ పచ్చల కడియాల పణతి చలంగ వచ్చెను అలమేలు మంగ. భరతాన్ని స్టార్ట్ చేయండి సార్. స్వామి గారికి అడ్డం ఉండవు. థ్యాంక్ యూ నరసింహ గారు. తర్వాత స్వాగతం. హిందువుగా జన్మించుట ఇళ్ళలో మహా హిందువులే ఈ గడ్డన పుట్టిన ముద్దు బినాదిరాకానది ఎవరో. పెర్కిట్ బస్తీలో ఇంత చక్కటి, ఇంత గ్రాండ్ గా, ఇంత గొప్పగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మేమందరం కూడా, హిందూ బంధువులందరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోవడం చాలా సంతోషం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పెద్దలందరూ కూడా నమస్కరిస్తూ, సంస్కారం అనేది మన దాంట్లోనే ఉంటుంది, నమస్కారం కూడా మన దాంట్లోనే ఉంటుంది, ఎక్కడా లేదు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి యుద్ధాల్లో భరతఖండం ఒక్కటి మాత్రమే ప్రశాంతంగా ఉంది అంటే దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి వేదాలు, ఉపనిషత్తులకు సంబంధించినటువంటి ఆ యొక్క పవిత్రత ఈ యొక్క నేలపైన ఉండడం వల్ల ఇంత చక్కటి ప్రశాంతమైన మనం జీవనం గడుపుతున్నాం.
ఒకటే విషయం, ప్రపంచమంతా అగ్రరాజ్యాలు కానీ ఇంకే రాజ్యమైనా కానీ పక్క రాజ్యాన్ని కైవసం చేసుకొని అలాగే పక్కోడి మీద పడడం అనేది ఉంటుంది. కానీ మన భారతదేశం మాత్రం మనల్ని సంస్కరించుకుంటూ మనల్ని కాపాడుకోవడమే మన ధర్మంగా ఉంది. అదే హిందూ ధర్మం. హిందూ మతం కాదు, అది హిందూ ధర్మం. అంటే అనాదిగా వస్తున్నటువంటి ఆచారాలు ఏవైతున్నాయో, సన్మార్గాలు ఏవైతున్నాయో